వెల్కమ్ టు జీవీ న్యూస్. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎత్తు అభిలాష్ స్కేటింగ్ లో రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్న సందర్భంగా రాష్ట్ర స్థాయి బాలమిత్ర అవార్డు అందించిన ప్రముఖ సంఘ సేవకులు బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ కు చెందిన ఎద్దు మమతా రవీందర్ గారి కుమారుడు ఎద్దు అభిలాష్ రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ రాణిస్తున్న సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ గారిచే తెలంగాణ రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ గారి నాన్నగారైన వలస శంకరయ్య గారి జ్ఞాపకార్థం రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డు విద్యార్థి ఎద్దు అభిలాష్ కు అందజేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డు తీసుకున్న విద్యార్థికి అభినందనలు తెలియజేశారు. మా నాన్నగారైన శంకరయ్య గారి జ్ఞాపకార్థం వారిని తలుచుకుంటూ చిన్నారి విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డు ఇవ్వడం స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ఎద్దు అభిలాష విద్యార్థి చదువుతో పాటు క్రీడలు, భారతీయ కళలు, సంస్కృతి సాంప్రదాయాలు పునికి పుచ్చుకోవాలని పేర్కొన్నారు. చిన్నతనం నుండి క్రీడల పట్ల, కళల పట్ల శ్రద్ధ పెట్టాలని అన్నారు. విద్యతోనే వివేకం వస్తుందని, మంచి మార్కులు సాధించి సమాజంలో గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని, తల్లిదండ్రులు కళలు నిజం చేసేందుకు లక్ష్యం ఏర్పాటు చేసుకుని నిరంతరంగా శ్రమించాలని, లక్ష్యాన్ని చేరేంత వరకు పట్టుదలతో చదవాలని చిన్నారి విద్యార్థికి సూచించారు. విద్యార్థుల సమయాన్ని వృధా చేయకుండా ఉజ్వల భవిష్యత్తుకు నాంది కావాలని పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని పేర్కొన్నారు. విజ్ఞానం, వికాసం, క్రీడలు, సంస్కృతి, సాంప్రదాయం, కట్టుబొట్టు మన భారతీయ నాగరికత పెంపొందించేందుకు కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు. బాలల హక్కుల ప్రజావేదిక గత 2 దశాబ్దాలుగా బాలల హక్కుల కోసం, బాల్య వివాహాల నిర్మూలన కోసం నిరంతరంగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మా నాన్నగారికి చిన్నారి పిల్లలంటే ప్రేమ ఉండేదని, పిల్లలంటే దేవునితో సమానమని సూక్తిని నాకు చెప్పేవారని ఆయన తెలిపారు. మా నాన్నగారి జ్ఞాపకార్థం రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డులు పొందిన విద్యార్థి రానున్న రోజుల్లో ఉన్నతమైన వ్యక్తులుగా తయారు కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వై పాపన్న కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడూరి పరశురాముల గౌడ్, తల్లిదండ్రులు ఎద్దు మమత, రవీందర్ తాళపల్లి, సంధ్య గౌడ్, బాలల హక్కుల ప్రజావేదిక జిల్లా నాయకులు రజిత, లలిత, మల్లమ్మ, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి రాను రోజులు మంచి ఉజ్వల భవిష్యత్తు నాంది కావాలని, ప్రత్యేక క్రీడల పట్ల, సంస్కృతి పట్ల, నాగరికత పట్ల ప్రత్యేకంగా విద్యార్థులందరూ కూడా చిన్ననాటి నుండే ప్రత్యేక ప్రోత్సహించు ముందుకు సాగాలని ప్రత్యేకంగా తల్లిదండ్రులు కోరుతున్నాము. మా నాన్నగారి పేరు మీద ఈ అవార్డు బాలమిత్ర అవార్డు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో. కావున రానున్న రోజులు అందరూ కూడా విద్యార్థులు మంచి ఇట్లా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. వీళ్ళు ప్రత్యేకంగా రవీందర్ గారు, ఎద్దు రవీందర్ గారును, తర్వాత మమత గారు అబ్బాయిని బాగా ప్రోత్సహించి సిట్టింగ్ లో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నమస్కారం.